హాయ్ అండి. హలో, వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్. ముందుగా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపిస్తున్నానండి. స్పెషల్ డేస్ అప్పుడు మనం నాన్ వెజ్ తినేవారు ఎక్కువగా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ చికెన్ ఫ్రైని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. నేనైతే ఒక 3/4 kg వరకు చికెన్ తీసుకున్నానండి. ఇది బాగా నీట్గా క్లీన్ చేసేసి తీసుకున్నాను. ఒక టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు, 1 నిమ్మకాయ కూడా పిండుకోవాలి దీంట్లోనే. ఇది మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. మీరు ఇలా ముందు నైటే ఒకవేళ టైం ఉంటే కనుక మీరు ముందు నైటే ఇలా మ్యాగ్నెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తెల్లారే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు తీసుకొని ఒక అర్ధగంట ముందు పెట్టేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను మసాలాలకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు ఇవన్నీ వేయించుకున్నానండి. అలాగే కరివేపాకు కూడా వేసాను. ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి పౌడర్ చేసి పక్కన పెట్టేశాను. అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. ఈ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నానండి, సన్నగా తరిగి. ఇవి బాగా వేయించుకోవాలి. అలాగే 3 పచ్చిమిరకాయలు బారుగా తరిగి వేసేసుకున్నాను. దీంట్లోనే 2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, ఈ చికెన్ని వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు టైం ఉంటే నైట్ టైమే కలిపి పెట్టుకోండి, లేదంటే ఒక 1 అవర్ ముందు ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, లేకపోతే బయట అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే ఈ చికెన్లో ఒక్క చుక్క కూడా వాటర్ పోయకుండా బాగా ఫ్రై చేస్తున్నానండి. చూసారా, మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ఉడుకుతుందా లేదని చూసుకోవాలి. అలాగే చికెన్ ఉడికిన తర్వాత నేను ఇప్పుడు పౌడర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఇది సగం వేసానండి. ఇప్పుడు ఈ సగం వేసేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే ఈ మసాలా పౌడర్ మొత్తం ఈ ముక్కలకు పడితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేశాను. ఇప్పుడు చూసారా, ఈ మసాలా అంతా ఈ ముక్కలకంతా పట్టుకుందండి. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఒకసారి మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ చికెన్ ఫ్రైని ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ఇలాగే చేస్తారా, లేకపోతే వేరేలా చేస్తారనే కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.